వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐఐటి జోధ్పూర్ ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా డీటెయిల్స్ని చదవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళాలన్నా కానీ ఐఐటి జోధ్పూర్ ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి మీకు ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ని జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ నుంచి మనకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనేది రిలీజ్ చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా దాని డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో అడ్వర్టైజ్మెంట్ డేట్ వచ్చేసి 3rd of September 2021 అండ్ ఈ పర్టిక్యులర్ సెక్షన్లో ఇంట్రొడక్షన్ ఇచ్చారు. అసలు ఈ ఇంటర్న్షిప్ అనేది ఎవరి కోసం అండ్ ఎందుకు ఇది రిలీజ్ చేశారు, ఏ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తారు అనేసి జస్ట్ అ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో ఫస్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ అనేది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిప్లొమా హోల్డర్స్కి ఈ ఇంటర్న్షిప్ అనేది రిలీజ్ చేశారు. సో ఎవరైతే మీ డిగ్రీ ఆర్ డిప్లొమా విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్, అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ అప్లికేషన్ వరకు 1 year కనుక లోపు మీరు గ్రాడ్యుయేట్ కనుక అయితే మీరు ఇంటర్న్షిప్ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ఇంటర్న్షిప్ అనేది మీకు వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఆర్ డివిజన్స్ ఆర్ దానికి సంబంధించిన ఫీల్డ్స్లో ఇంటర్న్షిప్ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది. సో ఎవరైతే ఈ టెక్ రిలేటెడ్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ కానీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్న్షిప్ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు, మీరు అప్లై చేయొచ్చు. సో పర్పస్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ద ఫ్రెష్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా, అంటే 1 year కంప్లీట్ అవ్వకుండా ఉన్న వాళ్ళు, గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళు, జస్ట్ 1 year అయ్యింది మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ రెలవెన్స్గా మీకు ఈ ఇంటర్న్షిప్ అనేది వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పోజర్ అనేది ఇస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఆబ్జెక్టివ్స్ నుంచి మనం తెలుసుకుందాం. ఫస్ట్, అకాడమిక్ టాలెంటెడ్ who will be working with IIT అండ్ దీన్ని బట్టి మ్యూచువల్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో ఆపర్చునిటీస్ కూడా మనకి ఇస్తున్నారు. బేసింగ్ ఆన్ టెక్నికల్ అండ్ మేనేజరల్ స్కిల్స్ అండ్ ఎక్స్పోజర్ ఉంటుంది ఫర్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని. వర్క్ స్పేసెస్లో కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మీకు ఎంకరేజ్ చేస్తుంది. ఇంటర్న్స్ అనేది మీకు ఫర్దర్గా ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇన్ ఐఐటీస్, గవర్నమెంట్ సెక్టార్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎట్లా ఫంక్షనింగ్ ఉంటుంది అనేది బేసిక్ ఆబ్జెక్టివ్ కింద పెట్టుకున్నారు. నెక్స్ట్, ఇంటర్న్షిప్ మెయిన్ క్రైటీరియా అంటే ఏరియా అండ్ స్పెషలైజేషన్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్కి మీకు 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కనుక చూస్తే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి 10 వేకెన్సీస్, టెక్నికల్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. నేచర్ ఆఫ్ ద పొజిషన్ ఇది ఓన్లీ ఇంటర్న్షిప్ మాత్రమే అండ్ ఇది టెంపరీ. నెక్స్ట్, ఇంటర్న్షిప్ మీకు 6 months వరకు ఉంటుంది, 2 years వరకు కూడా మీకు ఇది ఉండొచ్చు. 6 months to 2 years వరకు మీకు ఇంటర్న్షిప్ పీరియడ్ అనేసి మెన్షన్ చేశారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? క్యాండిడేట్ మీకు ఫస్ట్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, రీసెంట్ గ్రాడ్యుయేట్స్ లైక్ 2021 ఆర్ 2020. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ 60% ఆఫ్ మార్క్స్ లేదా దాని ఈక్వలెంట్ ఉండాలి. గ్రాడ్యుయేట్స్ మీరు 8th or 6th semester ఆర్ 4th or 3rd semester or 3rd year కోర్స్ ఎవరైతే ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్స్లో ఉన్నారో with not less than 60% of marks in your previous years. So ఎవరైతే మీరు ఫైనల్ ఇయర్స్ ఆర్ ఫైనల్ సెమిస్టర్స్లో ఉన్నారో మీరు కూడా ఎలిజిబుల్ టు అప్లై. సో నెక్స్ట్, డిజైరబుల్ కూడా ఒక కీనోట్ ఇచ్చారు. ఎవరైతే MBA చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అన్నా జరుగుతుంది అనేసి డిజైరబుల్ కండిషన్ కింద పెట్టారు. అది దట్ ఈస్ ఫర్ ద సెక్షన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్న్స్. నెక్స్ట్ సెక్షన్ మనకి టెక్నికల్ ఇంటర్న్స్. టెక్నికల్ సైడ్ నుంచి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ఫ్రెష్ ఇంజనీర్స్, గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ సైన్స్, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years చేసినా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ ఆర్ టెక్నికల్ రిలేటెడ్ ఫీల్డ్ కానీ చేసినా కానీ 60% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ ఇంజనీర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ సైన్స్, డిప్లొమా విత్ ఇంజనీరింగ్ మీరు ఫైనల్ ఇయర్స్ ఆర్ ఫైనల్ సెమిస్టర్స్లో ఉన్నా కానీ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో note that only candidates who have completed their degree or a diploma within 1 year. So
ఎవరైతే వితిన్ 1 year లోపు మీరు కంప్లీట్ చేసి ఉన్నారో, మీరు పాస్డ్ అవుట్ అయ్యి 1 year అయ్యింది అంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. మోర్ దాన్ 1 year or 2 years కనుక అయితే నాట్ ఎలిజిబుల్. సో క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి వితిన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్, మీరు అప్లై చేసే టైంకి మీకు 1 year కంప్లీట్ అయిందంటేనే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్, సో ఒక క్యాండిడేట్కి ఫర్దర్గా ఎక్స్ట్రా సర్టిఫికేషన్స్ ఉంటే లేకపోతే ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది ఈ సెక్షన్లో తెలుస్తుంది. అడ్మినిస్ట్రేటివ్కి అయితే ఎవరికైతే ఎక్కువ కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అండ్ టెక్నికల్ ఇంటర్న్స్కి అయితే హ్యాండ్లింగ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనే దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ కనుక ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇంటర్న్షిప్ మీరు చేయాల్సిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇంటర్న్స్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్న్స్ అయితే ఆఫీస్ వర్క్ ఇన్ రిలేషన్ టు హ్యూమన్ రిసోర్స్ కానీ అకౌంట్స్ కానీ అట్లా. టెక్నికల్స్ అయితే వేరియస్ డైలీ డే యాక్టివిటీస్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ అండ్ వేరియస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్స్, డే టు డే ఫంక్షనింగ్ ఆఫ్ ద లెబారెటరీస్ ఎక్సెట్రా. నెక్స్ట్ సెక్షన్ క్యాండిడేట్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు. సెలెక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ద క్యాండిడేట్, రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇన్స్టిట్యూట్ హ్యాస్ ద రైట్ టు కండక్ట్ ద రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అకార్డింగ్ టు ద సర్కమ్స్టెన్సెస్. అండ్ ఇది రీజనబుల్ అమౌంట్, మినిమం బేసిక్ క్వాలిఫికేషన్స్ మీద ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ప్లీజ్ నోట్, ఎట్లాంటి అలవెన్సెస్ అనేది పే చేయట్లేదు ఫర్ ద సెలెక్షన్ ప్రొసీజర్ ప్రాసెస్. స్టైఫండ్ డీటెయిల్స్, కన్సాలిడేటెడ్ స్టైఫండ్ ఇవ్వబడుతుంది 25,000 నుంచి 35,000 per month. అండ్ నోట్ దట్ క్లోజింగ్ ఆఫ్ ది అప్లికేషన్ డేట్ లోపు 27 years దాటి ఉండకూడదు. సో షుడ్ నాట్ బి మోర్ దాన్ 27 years of age is the age limit. Leave 8 days per leave అనేది క్యాజువల్ లీవ్ అనేది ఇస్తున్నారు per complete year. General instructions, note that ఫస్ట్ క్యాండిడేట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పైన ఇచ్చిన ఈ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేయాలి. దాంతోపాటు రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేయాలి విత్ ద అప్లికేషన్ ఫామ్. ఇదంతా మీరు ఒక సింగిల్ పీడిఎఫ్లో పెట్టి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అండ్ మీకు ఒక ఐడియా కోసం రెలవెన్స్ ఏమైనా కావాలంటే ఇదే నోటిఫికేషన్లో ఆన్సెక్షన్ ఏలో మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అండ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఈమెయిల్ ద్వారానే సబ్మిట్ చేయాలి. ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చేశారు. ఈమెయిల్ ఐడీస్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి, లేదా సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. క్లిక్ చేసి ఇదే నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఈమెయిల్ అనేది క్లియర్గా చూసుకోండి. అండ్ ఈ ఈమెయిల్ అనేది 24th September లోపు మీరు మీ అప్లికేషన్ ఫామ్, డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫార్మాట్ ద్వారా చేసి, అది కూడా సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్ ద్వారా చేసి మీరు పంపించాలి. అప్లికేషన్ ఒకవేళ ఇచ్చిన డేట్ అండ్ టైంకి లేట్గా వెళ్ళినా కానీ, లైక్ ఆఫ్టర్ 5 PM వెళ్ళినా కానీ నాట్ ఎలిజిబుల్, కన్సిడరేషన్లోకి తీసుకోరు. 24th September 5 PM లోపే మీరు పంపించాలి. నెక్స్ట్, అప్లికేషన్ ఇన్ ఎనీ అదర్ ఫార్మాట్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. మీరు ఇంకా ఏ విధంగా అన్నా కానీ అప్లై చేయాలి అని అనుకోవద్దు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోయి అప్లికేషన్ ప్రాసెస్ వెతుక్కుంటా ఉండి డిలే చేయకండి. సో చెప్పిన ప్రొసీజర్ని క్లియర్గా ఫార్మాట్లో ఫాలో అవి డైరెక్ట్గా ఈమెయిల్ పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్, ఏజ్, క్రైటీరియా, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది టైం టు టైం అకార్డింగ్ టు ద ప్యానల్ క్రైటీరియాస్ ప్రకారంగా చేంజ్ అవ్వచ్చు. సో డెసిషన్ ఆఫ్ ద ప్యానల్ విల్ బి ఫైనల్. నెక్స్ట్, ఇంటర్న్షిప్ అనేది మీకు 1 month ప్రయర్ నోటీస్కి టర్మినేషన్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్, అదర్ డీటెయిల్స్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ అనేది ఆఫ్టర్ 6 months తర్వాత మీకు ఇష్యూ చేస్తారు. IITJ విల్ ప్రొవైడ్ నెసెసరీ వర్క్ స్పేస్, ఇంటర్న్ ఫెసిలిటీస్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కంపల్సరీ మీ ఒరిజినల్ మార్క్ షీట్స్ అండ్ అదర్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. అది కనుక మీరు సబ్మిట్ చేయకపోతే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. అండ్ ఇంకా ఏమైనా క్వైరీస్ కనుక ఉంటే పైనుంచి ఈమెయిల్ ఐడి మాత్రం మీ అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్స్ పంపించాల్సిన ఈమెయిల్ ఐడి ఇది. ఈ ఈమెయిల్ ఐడి మాత్రం మీకు ఏమైనా డౌట్స్ వస్తే లేకపోతే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఈ ఈమెయిల్ ఐడికి మీరు మీ డౌట్స్ అనేది పంపించి క్లియర్ చేసుకోవచ్చు. సో పైన చెప్పిన విధానంగా ఆన్సెక్షన్ ఏలో మీకు అప్లికేషన్ ఫామ్ అటాచ్ చేశారు అని చెప్పాను. ఇదే అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. క్లిక్ చేయగానే లాస్ట్కి వచ్చేస్తే అప్లికేషన్ ఫర్ ఇంటర్న్షిప్ అనేది పేజ్ ఉంటుంది. మీరు అది ఫిల్ చేసి
రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీరు పైన ఇచ్చిన ఈమెయిల్ ఐడికి పంపించాలి. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ మీరు అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్కి అప్లై చేస్తుంటే అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ బ్రాంచ్కి అప్లై చేస్తుంటే టెక్నికల్. సో అడ్మినిస్ట్రేటివ్ మెన్షన్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్. దెన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని కంపల్సరీ అటాచ్ చేయండి. అండ్ దెన్ డొమైన్ ఏంటంటే టు బి ఫిల్డ్ ఇన్ ది అప్లికెంట్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్. డొమైన్ మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ ఒక పేజ్ మనం చూసుకున్నాం కదా, డొమైన్ అంటే మీరు ఏ బ్రాంచ్ నుంచి. సో డొమైన్స్ ఆర్ ఏరియా ఆఫ్ ఇంటర్న్షిప్స్. డొమైన్స్ అంటే ఏ పర్టికులర్ ఏరియా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఇంటర్న్షిప్ తీసుకోవడానికి అనేది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ లిస్ట్లో నుంచి ఏదైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ అడ్మినిస్ట్రేషన్ నేను హ్యూమన్ రిసోర్స్ తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో హ్యూమన్ రిసోర్స్ కనుక తీసుకుంటే ఇక్కడ మనం ఫిల్ చేయాల్సింది administrative and then domain human resource and application number. ఇది for office use only. ఇది మీరు ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉన్నప్పుడు మీరు ఫుల్ నేమ్ పెట్టండి. ఫుల్ నేమ్ క్లారిటీతో ఫుల్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అదర్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కనుక చూస్తే మీకు క్లారిటీగా మెన్షన్ చేయండి. విచ్ ఎవర్ కేటగిరీ దట్ యూర్ బిలాంగింగ్ టు కేటగిరీ. అండ్ దెన్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, మ్యారిటల్ స్టేటస్. అండ్ నెక్స్ట్ జెండర్, ఫాదర్స్ ఆర్ స్పౌస్ నేమ్. ఫుల్ నేమ్ రాయాలి ఇక్కడ కూడా. ప్లీజ్ మెన్షన్ ఫుల్ నేమ్. తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్, ఫుల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ దెన్ యువర్ కరెస్పాండెంట్ అడ్రస్ అంటే ఇప్పుడు మీరు ఒకవేళ పర్మనెంట్ అడ్రస్లో లేకుండా వేరే ప్లేస్లో ఉంటున్నారు అంటే ఆ అడ్రస్, లేదు సేమ్ పర్మనెంట్ అడ్రస్ ఈ అడ్రస్ కూడా సేమ్ అంటే యూ కెన్ ఫిల్ ద సేమ్ థింగ్. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ వ్యాలిడ్ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోకండి, బికాస్ ఫర్దర్గా యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, దెన్ ఈమెయిల్ ఐడి యాజ్ వెల్. సో ఈమెయిల్ ఐడి కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయండి @gmail.com. సో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కంపల్సరీ యాక్టివ్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, బికాస్ ఫర్దర్గా ఏం కమ్యూనికేషన్ ఉన్నా కానీ ఏ కన్ఫర్మేషన్స్ ఉన్నా కానీ దీని ద్వారా జరుగుతుంది కాబట్టి. సో వర్కింగ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వటం మర్చిపోకండి. సో దట్ ఈస్ హౌ యూ ఫిల్ యువర్ అప్లికేషన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సింది లెవెల్ ఆఫ్ డిగ్రీ అంటే 10th స్టాండర్డ్, నేమ్ ఆఫ్ ద డిగ్రీ, యువర్ హై స్కూల్ ఆర్ కాలేజ్ నేమ్, అండ్ దెన్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అండ్ దెన్ ఎంత పర్సంటేజ్ వచ్చింది, బ్రాంచ్, దెన్ యువర్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఆర్ మీరు డిప్లొమా తీసుకుంటే డిప్లొమా ఏం తీసుకున్నా కానీ. అండ్ నోట్ దాట్ ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద డిగ్రీ అంటే మీరు తీసుకున్న బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎలక్ట్రికల్ ఆర్ యూ హ్యావ్ టేకెన్ MBA ఆర్ BBA, ఫ్రమ్ విచ్ కాలేజ్ నేమ్, ఎప్పుడు పాస్ అయ్యారు 2021, అండ్ దెన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 50 or 60%, అండ్ దెన్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ ఉంది మీది అనేసి మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ డీటెయిల్స్ ఇస్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు ఏమన్నా ట్రైనింగ్ ఫర్ 6 months తీసుకున్నారు, 3 months తీసుకున్నారు, అట్లాగే ఏమైనా తీసుకున్నారు, లేదా సర్టిఫికేషన్స్ ఏమైనా ఎనీ సర్టిఫైడ్ కోర్సెస్ ఉంటాయి లైక్ 2 months or 6 monthsవి, అవి తీసుకున్నా కానీ ఈ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. దిస్ ఇస్ ద లాస్ట్ డిక్లరేషన్ ఫామ్. అండ్ దెన్ క్లియర్గా ఇక్కడ డేట్ ఆఫ్ ది అప్లికేషన్. ఈ డేట్ ఆఫ్ అప్లికేషన్ బట్టే మీరు గ్రాడ్యుయేషన్ 1 year అయ్యిందా లేకపోతే 1 year పైన అయ్యిందా అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఎప్పుడు అప్లై చేస్తున్నారో దాని డేట్ క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ సిగ్నేచర్ అనేది నో క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేయకూడదు. సిగ్నేచర్ కీప్ ఇట్ ఇన్ సిగ్నేచర్ అనేది సిగ్నేచర్ లాగా చేయండి. సో క్యాపిటల్ లెటర్స్ అనేది రిమూవ్ చేసేసి అండ్ దెన్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మీరు నేమ్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. వీటిలో ఫుల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.